ఓకే మేడం, ప్లీజ్ కంటిన్యూ మేడం. ఓకే మేడం. సరస్వతీ నమస్తోభ్యం వరదే కామరూపిణి విచారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణని నీచా పద్మాలయాం దేవి సమాం పాతు సరస్వతి సమాం పాతు సరస్వతి సమాం పాతు సరస్వతి. మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల అమ్మకి ఆత్మాభివందనలు చేసుకున్నాం. ఇక్కడ ఈ జూమ్ కార్యక్రమంలో పాల్గొని దివ్యాత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. మనము గత 5 రోజుల నుంచి మా సప్తఋషుల గురించి చెప్పుకుంటున్నాము. మొదటి ఋషి 7 సప్తఋషులు అంటే 7 మంది ఋషులు. ఆ 7 మందిలో కశ్యపుడు, వశిష్ఠుడు, జమదగ్ని మహాముని, విశ్వామిత్రుడు, గౌతమ మహర్షి గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు 6వ ఋషి భరద్వాజ మహర్షి గురించి చెప్పుకుంటాం. నవబ్రహ్మలలో ఖ్యాతి అను దక్షపుత్రిక యందు, అంటే నవబ్రహ్మలలో ఖ్యాతి అని దక్షపుత్రిక అన్నమాట. ఖ్యాతి అనే పేరు గల ఆమె దక్షపుత్రిక. ఆ దక్షపుత్రిక యందు బృహస్పతి, వతధ్యుడు, సంవర్తుడు అనే 3 కుమారులు ఆమెకి కలిగారు. బృహస్పతి, వతధ్యుడు, సంవర్తుడు అని 3 కుమారులు ఆమెకి, ఖ్యాతి అనే ఆమెకు కలిగారు. ఖ్యాతి ఎవరి పుత్రిక అంటే దక్ష ప్రజాపతి యొక్క పుత్రిక. అయితే ఈ విధంగా ఆ 3 పుత్రులలో బృహస్పతి గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. ఒకనాడు బృహస్పతి ఏం చేశాడంటే వాళ్ళ అన్నగారు ఉతధ్యుడు, ఆ ఉతధ్యుడి ఇంటికి వెళ్ళాడనమాట. ఉతధ్యుడి ఇంటికి వెళితే బృహస్పతికి అంతకుముందు ఏదో శాపం ఉంది. ఆ శాపం ఉండడం వల్ల ఇప్పుడు అయితే ఉతధ్యుడు అక్కడ లేడు, అన్నగారింటికి వచ్చాడు. అన్నగారు ఉతధ్యుడు అక్కడ లేడు. అయితే వాళ్ళ వదిన గారు ఉన్నారు, అంటే ఉతధ్యుడు భార్య మమత, ఆమె అక్కడ ఉంది. ఆమె వదిన గారు అవుతుంది కదా బృహస్పతికి. ఆ మమతని చూసి, వదిన గారైన మమతని చూసి బృహస్పతి మనసు అల్లకల్లోలం అయిపోయింది. ఆమెను ఇష్టపడ్డాడనమాట. ఆమెను ఇష్టపడి, అంటే ఆయనకి ఏదో శాపం ఉంది, అందువల్ల మమతని ఇష్టపడ్డాడు, వాళ్ళ వదిన గారైన మమతని ఇష్టపడ్డాడు. అప్పుడు మమత తప్పు, ఇది తప్పు, అలా వద్దు అని చెప్పి కానీ వినిపించుకోలేదు బృహస్పతి. బృహస్పతి అంటే మా దేవతలకందరికీ గురువు, కానీ వాళ్ళకి కొన్ని శాపాలు, కొన్ని బలహీనతలు ఉన్నాయని దీని ద్వారా మనకి తెలుస్తుంది. వదిన గారు ఇది మంచి పద్ధతి కాదు నాయన అని చెప్పింది, కానీ ఆయన ఊరుకోలేదు. శాప ప్రభావం కదా, అందుకని ఆయన
అవన్నీ వినలేదు. అప్పుడు ఆమెను ఇష్టపడి ఆమెను ఇద్దరు కలుసుకోవడము జరిగిందన్నమాట. వీళ్ళిద్దరికి పుట్టిన వాడే భరద్వాజుడు. అసలు ఇష్టం లేదు, బలవంతం మీద ఈ బృహస్పతి అలా చేసి వాళ్ళకి బలవంతమైన ఒక బిడ్డ పుట్టాడు. ఆయనే భరద్వాజుడు. ఆమె ఏం చేసింది, మమత నాకు ఇష్టం లేదు కాబట్టి ఈ పిల్లవాడిని నేను పెంచగానే బృహస్పతి కూడా ఏం చేశాడంటే ఆలోచించి, నేనేలా పెంచగలను, పెంచు అని మమతకు చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు ఆ బిడ్డ ఆమె పట్టించుకోలేదు, ఆయన వెళ్ళిపోయాడు. బృహస్పతి వెళ్ళిపోయాడు, మమత పట్టించుకోలేదు, ఆ బిడ్డ అక్కడే ఉండిపోయాడు. ఆ బిడ్డని మరుత్తులు చూశారు. మరుత్తులు అంటే పావురాళ్ళు అన్నమాట. పావురాళ్ళు అక్కడ ఉన్నాయి, అవి చూసాయి. అవి దేవతా పావురాళ్ళు. అవి చూసి అయ్యో ఈ బిడ్డని ఎవరు పట్టించుకోవడం లేదు అనని ఆ పావురాళ్ళు ఆ బిడ్డని, ఆ మరుత్తులు ఆ బిడ్డని తీసుకెళ్ళిపోయి ఒక చెట్టు మీద ఎక్కడో చెట్టు కింద పెట్టుకొని ఆ పిల్లాన్ని పెంచుతూ ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంది. ఆ బిడ్డను ఆ మరుతులు అనే వాళ్ళు పెంచుతూ ఉన్నారు. ఒకసారి దుష్యంత మహారాజు, మనకు తెలుసు కదా, శకుంతల యొక్క భర్త. దుష్యంత మహారాజు కొడుకు భరతుడు అన్నమాట, భరత చక్రవర్తి. దుష్యంత మహారాజు తర్వాత భరతుడు చక్రవర్తి అయ్యాడు. ఆయన ఎన్నో వందల అశ్వమేధ యాగాలు కూడా చేశాడు. ఎందుకు చేశాడు అంటే పిల్లలు లేక. ఆయనకి పిల్లలు కలగలేదు భరతుడికి. అందుకని ఎన్నో వందల కొద్ది అశ్వమేధ యాగాలు చేశాడు. అయినా గాని పిల్లలు పుట్టలేదు. చాలా చాలా బాధపడుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఎవరో పురోహితులు చెప్పంగా, మరుత్తుస్తోకియం అనే ఒక యాగం చెయ్యి, అప్పుడు నీకు బిడ్డలు నీకు లభిస్తారు అని చెప్పడం జరిగింది. అప్పుడు మరుత్స్తోయకం అనే ఒక యాగము చేశాడు భరత చక్రవర్తి. చేసినప్పుడు వెంటనే మరుత్తులు ఆయనకి ప్రత్యక్షమయ్యారు. అంటే ఈ పావురాళ్ళు ప్రత్యక్షమయ్యి అయ్యా ఈ బిడ్డ మాకు దొరికింది, ఎవరు పట్టించుకోకపోతే మేము ఈ బిడ్డని పెంచుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మా యొక్క మరుత్స్తోయకం అనే ఒక యాగం నువ్వు చేయబట్టి మేము ఎంతో సంతోషించాం నీ యాగానికి. కాబట్టి మా దగ్గర ఉండే ఈ బిడ్డని మీకు అప్పగిస్తున్నాను, తీసుకోండి అని చెప్పారు. అప్పుడు భరత్ చక్రవర్తి చాలా సంతోషించాడు. బిడ్డ పుట్టకపోతే ఏమి, ఒక బిడ్డ, ఒక దేవత పక్షులు వచ్చి మాకు బిడ్డని ఇచ్చారు, అంతకంటే ఇంకేం కావాలని చెప్పి ఆ బిడ్డని ఆ మరుత్తులు తీసుకొని వెళ్ళి వాళ్ళు పెంచారు. కాబట్టి ఆయన్ని అబ్బాయి ఆ బిడ్డకి భరద్వాజుడు అని పేరు పెట్టుకొని చక్కగా పెంచుతూ ఉన్నారు. ఇంకొక విధంగా భరతుడు పెంచాడు కాబట్టి, భరతుడు ఆ బిడ్డను పెంచుకున్నాడు కాబట్టి భరద్వాజుడు అని కూడా పేరు వచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకునే భరద్వాజ మహర్షి యొక్క జన్మ వృత్తాంతం అది. ఇంకా చక్రవర్తి యొక్క కుమారుడు అయ్యాడు కాబట్టి ఆయనకి సకల విద్యలు నేర్పించారు. భరద్వాజుడు సకల విద్యలు నేర్చుకున్నాడు. గీష్పతి అనే ఒక గురువు దగ్గర వేదశాస్త్రాలంతా కూడా చేశాడు. వేదశాస్త్రాలు అన్ని కూడా నేర్చుకున్నాడు. విజ్ఞాన పరిపూర్ణుడైనాడు. చాలా ఎన్నో విద్యలే కాక ఆయన వేదశాస్త్రాన్ని ఎక్కువ నేర్చుకున్నాడు అన్నమాట. తర్వాత గురు ఆజ్ఞ మేరకు
సుశీల అనే సతీమణిని వివాహం చేసుకున్నాడు. ఇంకో యుక్త వయసు వచ్చింది, గురువులు ఆజ్ఞాపించారు, నువ్వు ఇంకా వివాహం చేసుకోనైనా అనగానే సుశీల అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. తర్వాత కొంతకాలం అయింది. వివాహం యొక్క మాధుర్యం అంతా కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్న సమయంలో కొంత కాలం తర్వాత చెప్పాడు, సుశీలకు చెప్పాడు, సుశీల, నాకు తపస్సు చేసుకోవాలని ఎక్కువ ఒత్తిడిగా కోరికగా ఉంది. నాకు వెంటనే నేను వెళ్ళిపోవాలి, కాబట్టి ఈ ఆశ్రమం అంతా కూడా నువ్వు చూసుకుంటూ ఉండు, నేను తపస్సు చేసుకోవడానికి వెళుతున్నాను అని చెప్పాడు. అవునా స్వామి అనని సుశీల ఆయన చేసే కార్యం గొప్పదైనందువల్ల అలాగే వెళ్ళి రండి, తపస్సు చేసుకొని రండి, నేను ఈ ఆశ్రమం అంతా నేను ఆశ్రమంలోనే ఉంటాను, మీ కొరకు వేచి ఉంటాను అనని చెప్పింది. అప్పుడు భరద్వాజుడు తపస్సు చేసుకోవడానికి గంగా తీరానికి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న ఆశ్రమం నిర్మించుకొని, ఒక కుటీరం నిర్మించుకొని పక్కనే కూర్చొని ఒక చెట్టు కింద కూర్చొని చక్కగా తపస్సు చేయడము ప్రారంభించాడు. ఇలా ఆయన తపస్సు నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. వివిధ రకాలైన ఫలపుష్పాలతో నిండి ఉన్న ప్రదేశమున కుటీరం ఏర్పరచుకున్నాడు. తపస్సు చేస్తూ ఉన్నాడనమాట. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞాచక్రములో క్రమంగా వాయువును సంచరింపచేయచు దృష్టి భ్రూ మధ్యమున స్థాపించి ప్రణవమును ఉచ్చరించుచు ఆనంద పరవశుడై కళ్ళ నుండి ఆనందాశ్రువులను రాల్చుతూ ఉండేవాడు. వెంటనే చక్రాలని దాటాడు. చక్రాల నుంచి సహస్రారంలోకి వచ్చాడు. సహస్రార స్థితిలో ఆయన దృష్టి భ్రూమధ్యమున దాల్చి అక్కడ ప్రణవాన్ని ఉచ్చరించుకుంటూ ఆనంద పరవశుడై వచ్చాడు. ఆనంద పరవశుడై నుంచి ఆనందాశ్రువులు రాలుతూ ఉన్నాయన్నమాట. అంటే లోపల ఎంతో ఆనందం పొందుతూ ఉన్నాడు. భరద్వాజుని తపస్సు లోకోపహకారము కొరకైనందున వేరు స్వభావములు కలిగిన మృగాలు, సాధు జంతువులు, సర్పములు కలిసిమెలిసి స్నేహంతో ఆ మహనీయుని శరీరమును నాకుచూ వాసన చూస్తూ పైన పడుచు భుజాలపై ఎక్కి నాట్యం చేస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే భరద్వాజుడు వివాహం చేసుకున్నాడు. ఆ ఆశ్రమంలో చక్కగా భార్యతో ఉండవచ్చు, కానీ ఆ వివాహ బంధాన్ని పక్కకు పెట్టి భార్యకి చెప్పి మరి లోక కళ్యాణం కోసము తపస్సు చేస్తున్నాడు అన్నమాట. అందువల్ల అక్కడికి అందులో ఆయన ప్యూర్ గా ఉన్నాడు, చాలా ప్యూర్ గా ఉన్నాడు. అందువల్ల రకరకాలైన జంతువులు వచ్చేస్తాయి, వేరు స్వభావాలు కలిగిన జంతువులు వచ్చాయి. అంటే అక్కడ సాధు జంతువులు వచ్చాయి, క్రూర మృగాలు వచ్చాయి. అటు సింహము, పులి, ఇటేమో కుందేళ్లు, ఉడతలు, అంటే సాధు జంతువులు అన్నమాట. అన్ని రకాల జంతువులు, అటు సాధు జంతువులు, ఇటు క్రూర మృగాలు, అన్ని రకాల జంతువులు అక్కడికి వచ్చి ఆయన చుట్టూ చేరే సర్పాలు కూడా చేరాయి. అన్ని ఆయన చుట్టూ చేరి వాటి స్వభావాన్ని మర్చిపోగలిగాయి. అంటే క్రూర జంతువులు పక్క జంతువుని చంపి తింటాయి కదా, అది చేయడంలా వాటి గుణగణాలని పూర్తిగా మర్చిపోయి అవి ఆడుకుంటూ ఉన్నాయి. ఆయన చుట్టూ చేరి ఆయన భుజాల మీద ఎక్కి ఆయన్ని నాకుచూ, ఆయన్ని తాకుతూ, ఆయన తొడల మీద పడుకొని ఈ విధంగా ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాయన్నమాట. అన్ని చాలా
కలిసిమెలిసి ఆడుకుంటూ ఉన్నాయి అక్కడ. ఆ అంతర్ముఖుని శిరోజాలు జడలుగా అల్లుకొని ఉండడం వల్ల ఆ జటాజూటం నందు కొన్ని కాటుక పెట్టెలు గూళ్ళు పెట్టుకుని జుట్టుతో ఆటలాడుకునుచూ ఉన్నాయి. ఆయన జుట్టు ఎలా ఉంది? శిరోజాలంతా కూడా జడలు జడలుగా ఉన్నాయి గట్టిగా. అవన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? పైన ఒక ముడి వేసిస్తున్నాడు, మొత్తం ఒక ముడి వేసుకున్నాడు. ఆ ముడి వేసుకున్నందువల్ల అక్కడ ఆ ముడిలో అదేదో ఒక గూడు అని అనుకొని ఘాటుక పెట్టెలు అంటే వాటిని కంజీర పెట్టెలు అని సంస్కృతంలో అంటారు. ఆ పెట్టెలు అది గూడు అని అనుకొని ఆ గూటిలో గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి అక్కడే నివసిస్తూ ఉన్నాయి ఆ పెట్టెలు. అసలు ఆ ఘాటుక పెట్టెలు ఎక్కడ నివసిస్తూ ఉంటాయంటే బంగారు నిక్షేపాలు ఉంటాయి కదా, అంటే అక్కడక్కడ బంగారు నిక్షేపాలు అనేవి దొరుకుతూ ఉంటాయి కదా, ఆ నిక్షేపాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ పెట్టెలు గూళ్ళు కట్టుకొని నివసిస్తుంటాయి అన్నమాట. మరి ఇక్కడ ఆ ఘాటుక పెట్టెలు ఆయన జడలు అంటే ఆ జుట్టు చుట్టుకున్న ఆ గూటిలో ఉన్నాయి అంటే ఏమిటి? ఆయన హృదయము బంగారు నిక్షేపమై ఉంది అనని మనం తెలుసుకోవాలి. అవి బంగారు నిక్షేపాల దగ్గర నివసిస్తాయి. మరి ఈయన ఇక్కడ వచ్చి ఎందుకు నివసిస్తున్నాయి అంటే ఆయన హృదయం బంగారు నిక్షేపంగా ఉంది అని మనము అర్థం చేసుకోవాలి. ఆ పెట్టెలు కూడా ఆయన జుట్టుపై నివసిస్తూ ఉన్నాయి, గూడులాగా అనుకుని. అట్టి పక్షులు ఏం చేస్తున్నాయో తెలుసా? భరద్వాజుని ఆ జటాకుహరమునందు పిల్లల్ని పెట్టుకొని మహర్షి శరీరం మందు నివసించుచు ఆ యోగి యొక్క ఆనంద భాష్పాలు ధారలు నోళ్లు తెరిచి త్రాగుచూ తృప్తిని పొందుతూ నిద్రించు ఉన్నాయన్నమాట. అంటే ఆ పక్షులేమో అక్కడ నివసిస్తూ ఉన్నాయి జటాకుహరమునందు, పిల్లల్ని కూడా చేసేస్తాయి. ఆయన భరద్వాజుడు కంటి ధారలు అంటే ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉన్నాడు, కళ్ళు మూసుకొని ఉన్నాడు. వాటిని తాగుతున్నాయంట, దాహం తెచ్చుకుంటున్నాయంట. ఆ కంటి నుండి కారు ఆ కన్నీటిని ఇవి తాగి దాహం తెచ్చుకుంటున్నాయట. దాహం నోళ్ళు తెరిచి తాగుతూ ఉన్నాయట, తృప్తిని పొందుతున్నాయట. ఆ బొట్లు తాగి తృప్తిని పొందుతున్నాయంట, ఆయన మీదే నిద్రిస్తున్నాయంట. అప్పటి నుంచి ఆ పెట్టెలకి ఆ విహంగాలకి మామూలుగా ఆ పెట్టెలకి ఎప్పుడైతే ఆయన జటాజూటంలో ఉన్నారో అందుకని అప్పటి నుంచి భరద్వాజుని యందు నివసిస్తూ ఉన్నాయి కాబట్టి ఆ పెట్టెలకి భరద్వాజ పెట్టెలని పేరు కూడా తర్వాత వచ్చిందనమాట. భరద్వాజ పెట్టెలు అని వాటికి అసలు అంతకుముందు ఉండే పేరు పోయి భరద్వాజుని కుహరంలో ఉన్నారు కాబట్టి అవి వాటికి భరద్వాజ పెట్టెలని పేరు వచ్చింది. ఆ పక్షులు భరద్వాజుని అమృత బాష్పములు ఆయనను విడవకుండా ఉండేవన్నమాట. మనసు ఊరట చేయకపోతే ఇన్ని ఆటలాడుకుంటూ ఉన్నాయి, శరీరాన్ని తాగుతున్నాయి, శరీరం మీద పడుతున్నాయి. ఆయన శరీరం అంతా సంచరిస్తూ ఉన్నాయి, తొడల మీద కూర్చుంటున్నాయి, భుజాల మీద కూర్చుంటున్నాయి, ఆ జటాజూటంలో గూళ్ళు పెట్టుకొని ఉన్నాయి, ఆయన కంటి నీరు తాగుతున్నాయి. ఇన్ని చేస్తున్నా ఆయన లోపల ఎంతో బ్రహ్మానందం అనే ఒక ఆనందం పొందుతున్నాడు. కాబట్టి ఇవన్నీ ఏం చేసినా కానీ ఆయన వాటిని పట్టించుకోకుండా ఆ బ్రహ్మానంద స్థితిలో మునిగి తేలుతున్నాడు అన్నమాట. ఈ విధంగా ఆ జంతువులకి పక్షులకి మాత్రము హాని కలిగించకుండా
ఆయన తపస్సులో మునిగి బ్రహ్మానంద స్థితిలో ఉన్నాడు. ఇట్లా ఎన్ని సంవత్సరాలు చేశాడో కదా, ఎన్ని సంవత్సరాలంటే ఈ విధమైన పరిస్థితుల్లో ఆయన 100 సంవత్సరాలు భరద్వాజ మహర్షి తపస్సు చేశాడు. అప్పుడు వెంటనే పరమేశ్వరుడు వచ్చాడు. వచ్చి నైనా కళ్ళు తెరువు అన్నాడు. కళ్ళు తెరువు అంటే అప్పుడు అనురాగ రస తరంగ సంగమలచే ఓల్లాడుచూ ఉండే ఈ భరద్వాజ మహర్షి నేను పరమేశ్వరుడు వచ్చి ఎదురుగా వచ్చి కళ్ళు తెరువునైనా అన్నాడు. కానీ నేను కళ్ళు తెరిస్తే ఈ పక్షులన్నీ ఎగిరిపోతాయి, ఈ జంతువులన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి నేను కళ్ళు తెరవకూడదు. నా నేను నేను ఈ తపమ నుండి లేస్తే ఈ జంతువులకందటికీ ఆనందం పోతుంది. ఈ జీవకోటికి ఆశ్రమాన్ని కల్పించింది నా శరీరము. కాబట్టి వాటికి భంగం కలిగించకూడదు అని ఆయనే కళ్ళు మూసుకొని బ్రహ్మానంద స్థితిలో ఆ విధంగా ఉన్నాడు. అయితే పరమేశ్వరుడు అక్కడికి వచ్చాడు. మునులు వచ్చి ఆహా తపోనిష్ట అంటే ఇలాగే కదా ఉండాలి అని అక్కడ ఆనందకి ఆ జంతువులు పక్షులు ఆయన మీద పడి ఈ విధంగా తిరుగుతూ ఉండడం చూసి తపోనిష్ట అంటే ఇలాగే కదా ఉండాలి అని చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళంతా కూడా అంతమంది దేవతలు పరమశివుడు వచ్చేసరికి ఆ తేజానికి అంటే వాళ్ళ ఆరాకి వాళ్ళ యొక్క తేజవంతానికి అవన్నీ కూడా పక్కకు తొలిగాయి. ఆ జంతువులు పక్షులు పాములు అన్నీ కూడా భరద్వాజుని వీడి పక్కకు పోయాయంట. ఎందుకంటే ఆయన చుట్టూ ఇప్పుడు ఎవరున్నారు? దేవతలు, పరమేశ్వరుడు అందరూ ఉన్నారు కదా. వాళ్ళు వచ్చి చేరేసరికి ఆ తేజవంతానికి ఇవన్నీ పక్కకు పోయాయంట. అప్పుడు వాళ్ళు దేవతలందరూ కూడా బ్రహ్మ మా పరమేశ్వరుడు అన్నారు, భరద్వాజ నీ తపస్సుకు మేము మెచ్చాం, ఇంకా లేయి కళ్ళు తెరువు, నీకు ఏం వరం కావాలో కోరుకో అని చెప్పారు. అప్పుడు ఈ చెప్పగానే అప్పుడు ఇవన్నీ ఈ దివ్య తేజ మహితులైన ఈ వీళ్ళందరినీ చూసి జీవకోటి అన్ని కూడా పక్కకి వెళ్ళాయి కదా, ఇంకా నాకు పక్కకి వెళ్ళాయి వీళ్ళంతా అని అప్పుడు కళ్ళు తెరిచాడనమాట భరద్వాజ మహర్షి. కళ్ళు తెరిచి పరమాత్మ ఇంతవరకు తమ జగన్నాటకరంగా భూమికలను చూస్తూ ఉన్నాను అంటే మొత్తం ఆయన 3వ కంటితో చూస్తున్నాడు, దివ్య నేత్రముతో మొత్తం ఆయన చూస్తూ ఉన్నాడు అన్నమాట. కళ్ళు మూసుకొని తపస్సులో అవన్నీ చూస్తూ ఉన్నాడు. ఆశ్చర్యపడుతూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను, ఆనందంలో ఓలలాడుతూ ఉన్నాను. నీ దివ్య మంగళ రూపము చూసి కృతార్థుణ్ణయ్యాను అని భరద్వాజుడు పలికాడు. ఇవన్నీ నేను చూస్తూ ఉన్నాను, నేను కళ్ళు మూసుకొనే ఇవన్నీ చూస్తూ ఉన్నాను అని పలికాడు. ఈశ్వరుడికి నమస్కారం చేశాడు భరద్వాజ మహర్షి. నాకేదో వరములు ఇస్తాము అని అంటున్నారు కదా, ఆ వరాలు నాకు ఏం వరాలు కావాలో చెప్పాలు. ఏంటంటే ఎప్పుడూ నేను బ్రహ్మానంద సాగరంలో మునగడంలో అధికుడుగా ఉండాలి. ఇప్పుడు నేను బ్రహ్మానంద సాగరంలో మునుగుతూ ఉన్నాను కదా కళ్ళు మూసుకొని, అదే విధంగా నాకు ఎప్పుడు ఏ క్షణమైనా గాని నేను అదే
విధమైన బ్రహ్మానంద సాగరంలో మునగడంలో అధికుడుగా నేను ఉండాలి అని చెప్పాడు. ఘనమైన వృధా కానీయకుండా జీవకోటికి ఆశ్రయం ఇచ్చే కరుణా స్వభావిగా నేను ఉండాలి. రెండవ వరం ఏంటంటే క్షణమైనా నేను వృధా కానీయకుండా ఈ జీవకోటికన్నిటికీ కూడా ఆశ్రయం ఇచ్చే కరుణా స్వభావిగా నేను ఉండాలి. అది రెండవ కోరిక. మూడవ కోరిక ఏంటో తెలుసా? పరుల కష్టాలు తీర్చేవాడిగా ఉండాలి. ఒక్క క్షణం కూడా శాంతి వేడకుండా ఉండే విజ్ఞుడుగా కాలాన్ని ఇవ్వండి అని. ఇప్పుడు ఇక్కడంతా భరద్వాజుని కోరికంతా ఎలా ఉంది? కేవలం విశ్వ కళ్యాణమే ఆయన ఆనందంగా ఉంది. ఈ విధమైన కోరికలు కోరుకున్నాడు. అటు పరమేశ్వరుడు ఇటు బ్రహ్మ ఆనంద పరవశులయ్యారు ఆయన చెప్పిన కోరికలకి. ఆహా, భరద్వాజ మహర్షి, నీ సంకల్పము చాలా ఘనమైంది. ఇలాంటి సంకల్పాలు అందరికీ రావు. కేవలం నువ్వు లోక కళ్యాణం కోసమే ఈ సంకల్పాలని కోరుకున్నావు. కాబట్టి నీ ఇష్ట ప్రకారమే అవి అన్నీ నెరవేరుతాయి. అంతేకాక నువ్వు కోరుకోకపోయినా నీకు ఇంకొక వరం కూడా ఇస్తాము అని అన్నాడు. అప్పుడు భరద్వాజుడు ఏమీ మాట్లాడలేదు. రాజా, నువ్వు లోక కళ్యాణమే కోరుకుంటున్నావు కాబట్టి నువ్వు వద్దన్నా మేము ఇది ఇస్తాము, తీసుకోవాలి అన్నాడు. ఏంటంటే నువ్వు ఆశ్రమానికి వెళ్తావు, యజ్ఞ కర్మాలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉంటావు. అప్పుడు ఎంతో కావాలి నీకు, ధన కనక వస్తువులు కావాలి, భోజన పదార్థాలు కావాలి, సర్వభోగాలు అనుభవించాలి. అంటే నీకు ముఖ్య ఆధారమైన ఒక కామధేనువును కూడా నీకు ఇస్తున్నాను అని చెప్పి దివులు అంటే బ్రహ్మ, దేవతలు, పరమేశ్వరుడు అందరూ అంతర్ధానము అయిపోతారు. ఇక్కడ కామధేనువు అంటే మనకి ఇద్దరు ఋషులకి కామధేనువు, కపిలావు కామధేనువు వచ్చింది. వశిష్ఠ మహర్షి దగ్గర కామధేనువు ఉన్నది, జమదగ్ని మహర్షి దగ్గర కపిల అనే ఆవు ఉండింది. ఇక్కడ కూడా కామధేనువును భరద్వాజ మహర్షికి సమర్పించారు బ్రహ్మాది దేవతలందరూ కూడా. ఆయన ఏదైతే లోక కళ్యాణానికి కోరుకున్నాడో అది లభించింది. పైగా ఒక కామధేనువు వచ్చి అక్కడ నిలబడింది. ఇది భరద్వాజుని యొక్క తపము. ఆ తపము యొక్క ఫలితము 100 సంవత్సరాలు అక్కడ ఉండి ఆయన తపస్సు చేసినందువల్ల ఈ ఫలితాలన్నీ కూడా ఆయన తీసుకోగలిగాడు. అయితే ఇక్కడ ఈ 100 సంవత్సరాల తపస్సు ఇలా జరిగింది భరద్వాజ మహర్షికి. అయితే అక్కడ ఆశ్రమమున ఎవరు ఇలా ఉండగా ఆశ్రమాన సుశీల భర్త తపస్సు చేయుటకై వెళ్ళినప్పుడు ఆ రోజు నుండి తాను తపస్సు ప్రారంభించి బ్రహ్మానందమును పొందుతూ ఉందన్నమాట. ఆమె ఏం చేసింది? భర్త తపస్సుకు వెళ్ళిపోయాడు, నేను ఈ ఆశ్రమంలో ఒంటరిగా ఎందుకుండాలి, నేను ఏది కాకుండా ఎందుకుండాలి, నేను తపస్సు చేయగలను అనని అక్కడ పక్కన ఉండే ముని యోగినులకు అందరికీ చెప్పి ఆమె కూడా అక్కడ మల్లె పొదలు ఉంటే ఆ మల్లె పొదల పక్కన చేరి ఆమె కూడా తపస్సు ప్రారంభించింది. ఆమె తపస్సు కూడా ఎలా ఉంది? బ్రహ్మానంద భరితము అనుభవిస్తూ ఉందన్నమాట. ఆ సమీపాన్ని అల్లుకున్న మల్లె పొదల్లో ఆమె చూసి ఆ విధంగా ఆమె బ్రహ్మానందం పొందుతూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చాడు భరద్వాజ మహర్షి వచ్చాడు.
కామధేనువుని తీసుకొని భరద్వాజ మహర్షి వచ్చాడు. ఆహా, నేను ఈ ఆశ్రమాన్ని వదిలి వెళ్ళి అక్కడ 100 సంవత్సరాలు తపస్సు పూర్తి చేసుకొని నేను ఇక్కడికి వస్తే నా పత్ని అయిన నా భార్య కూడా ఎంత చక్కగా తపస్సు చేసుకుంటుందో కదా అనని చూశాడు. ఆ మల్లె పొదల్లో ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఈమె కాలాన్ని వృధా చేయలేదు. పతి ధర్మము వృద్ధి చేసే స్త్రీయే కదా సరైన సాధ్వి అని అనుకున్నాడు. సంతోషించాడు. అలాగే చూస్తూ సుశీల తపస్సు కూడా ఫలించింది. బ్రహ్మ వచ్చి అక్కడ నిలబడి అప్పుడు ఆ బ్రహ్మ బిడ్డ భరద్వాజ పత్ని, నీవిక తపస్సు చాలించు, కళ్ళు తెరిచి వరాలు కోరుకో అనని బ్రహ్మ చెప్పాడు. అప్పుడు సుశీల మాత కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి ఆమె సకల సాధ్వీమణి. ఆమె సంకల్ప సంభవ మహాపతివ్రత ఆమె. అప్పుడు ఆమె కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి చూసింది. బ్రహ్మ తేజోవంతుడుగా నిలబడున్నాడు బ్రహ్మ. అప్పుడు బ్రహ్మను చూసి, దేవాదిదేవా, నేను ఏ వరాలు, నేను పెక్కు వరాలు ఏం కోరుకోను. నేను అట్లాంటి దానిని కాదు. అమోఘడమైన నీవు నాకు ఒకే ఒక్క వరమివు, ఆ ఒక్క వరం చాలు నాకు అని చెప్తుంది. అప్పుడు బ్రహ్మ ఏం వరం కావాలో కోరుకోనైనా ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆమె ఎన్నో కోరికలు కోరలేదు, ఒకే ఒక కోరిక కోరింది. ఏం కోరిక అంటే, సంకల్ప సిద్ధి అనే ఒక కోరిక నాకు ఇవ్వు చాలు అన్నది. సంకల్ప సిద్ధి ఒక్క కోరిక ఇవ్వు అని పలికిందనమాట. అప్పుడు బ్రహ్మగారు, సంకల్ప సిద్ధి అని వరము నీకు ఇచ్చాను నైనా, నువ్వు ఒకే ఒక వరం కోరుకున్నావు, నువ్వు 100 సంవత్సరాల పైగా తపస్సు చేశావు, కాబట్టి నీకు సంకల్ప సిద్ధి అనే వరం ఇచ్చాను అని బ్రహ్మదేవుడు కూడా అంతర్హితుడయ్యాడు. అంతర్హితుడైన తర్వాత అప్పుడు ఇదంతా కూడా పక్కనే ఉండి భరద్వాజ మహర్షి చూస్తూ ఉన్నాడు. చూసి భరద్వాజుడు అనుకున్నాడు, ఆహా, నా భార్య నాకంటే మిక్కిలి తెలివిగలది. పంచాక్షరి మంత్రమున సకల లోకములను సర్వదేవతలను గర్భభూతములై ఉన్న ఎరుంగన సంకల్ప సిద్ధి అను వరమున సర్వభీష్టములు ఇమిడి ఉన్నవి కదా అని సంతోషపడి దగ్గరికి వచ్చాడు. ఎన్నో మంత్రాలున్నాయి, ఎన్నో కోరికలున్నాయి, సర్వదేవతలు ఏమైనా ఇవ్వగలరు, సకల లోకాల్లో ఏదైనా కోరవచ్చు. కానీ ఆమె అన్నిటిని మించిన సంకల్ప సిద్ధి అనే ఒక కోరిక కోరింది. అంటే ఏంటి? సర్వాభీష్టాలు ఆ సంకల్ప సిద్ధిలో ఇముడి ఉన్నాయన్నమాట. ఆమె ఏదైనా చేయగలదు, ఒక సంకల్పం పెట్టుకుందంటే అది జరిగిపోతుంది. అట్లాంటి సంకల్ప సిద్ధి అనే ఒక వరాన్ని ఆమె కోరుకుంది. ఈమె ఎంత తెలివిగలదో కదా, నాకంటే చాలా తెలివిగలది, నాకంటే ఎంతో ఉత్తమరాలు, పతి అంటే సతి అంటే ఇలాగే ఉండాలి కదా అని చెప్పి ఆయన చాలా సంతోషపడ్డాడు. వచ్చి వరాలు పొందారు ఇద్దరు. వరాలు పొంది వెంటనే సుశీలమాత ఎదురుగా వచ్చి నిలబడ్డాడు భరద్వాజ మహర్షి. భరద్వాజ మహర్షిని చూడగానే ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయింది. అపారమైన ప్రేమతో ప్రాణేశ్వర ప్రాణేశ్వర అనని ఆయన పాదాల మీద ప్రణమిల్లింది సుశీలమాత. అన్యోన్యమైన ఆ దంపతులు సర్వజీవకోట్లకు సహాయం చేస్తూ ఆనందపడుతూ ఆశ్రమంలా ఉన్నారు. ఏంటి ఇక్కడ? ఈమెకేమో సంకల్ప సిద్ధి వరం వచ్చింది, ఆయనేమో అన్నిటినీ ఇచ్చే గోమాతని తెచ్చుకున్నాడు. ఆ కామధేను అనే
గోమాతను తీసుకుని వచ్చుకున్నాడు. ఈమెమో సంకల్ప సిద్ధి అనే వరం పొందింది. ఇంకా ఆశ్రమంలో అందరినీ ఆదరిస్తూ, అందరి మేలు కోరుతూ, జీవ కోట్లని వాళ్ళు సంరక్షిస్తూ చక్కగా ఆనందం పొందుతూ ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు. ఇలా ఉంటే ఒకసారి యముడు వచ్చాడు. యముడు అంటే తెలుసు కదా, యమలోకంలో ఉండే యమధర్మరాజు. యమధర్మరాజు అక్కడికి వేయించేసి ఆశ్రమానికి వచ్చాడు. ఆయన రాగానే ఆయన్ని ఎంతో సాదరంగా ఆహ్వానించి ఆయనకి సపర్యలు చేసి వాళ్ళు ఎంతో గౌరవించారు. భార్యాభర్తలు ఇద్దరు గౌరవించారు, భరద్వాజ మహర్షి, సుశీల మాత. అప్పుడు ఎంతో మెల్లగా సౌమ్యంగా యమధర్మరాజు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే సుశీల మాతతో, భరద్వాజ మాతతో పలికాడు. ఏమని పలికాడు అంటే, వేద ధర్మములు వ్యర్థముగా చేయనట్టి సంకల్పములను సంకల్పింపరాదు కదా. అంటే వేద ధర్మాల్ని వ్యర్థంగా, మనము ధర్మం అనేది ఉంటుంది, మనకి వేదాలు ధర్మాలని తెలుపున్నాయి. అలా వ్యర్థం చేస్తున్నారు, ధర్మాల్ని వ్యర్థం చేస్తున్నారు. దేని వల్ల? ఆ సంకల్పాల వల్ల. అట్లాంటి సంకల్పాలు మనం సంకల్పింపరాదు కదా అని అన్నాడు. ఇంతవరకు సుశీలాదేవి, సుశీల మాత ఎందనే నాకు అధికమైన గౌరవం ఉంది. అందుకే నేను ఇది చెప్పలేకపోయాను ఇన్ని రోజుల వరకు. ఇప్పుడు చెప్తున్నాను. బ్రహ్మన ఆజ్ఞను అనుసరించి బ్రహ్మ దగ్గరికి వెళ్ళా, బ్రహ్మని అడిగాను. అప్పుడు మీరు సుశీల మాత భరద్వాజ మహర్షి దగ్గరికి మీరు వెళ్ళి చెప్పుకోండి అని బ్రహ్మ చెప్పాడు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీతో చెప్తున్నాను. ఏం జరిగిందంటే, ఇక్కడ బ్రహ్మ ఆజ్ఞను అనుసరించే కొంతమంది వాళ్ళ ప్రాణాల్ని విడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బ్రహ్మ రాతలను బట్టి వాళ్ళ ప్రాణాల్ని విడుస్తూ ఉంటారు. ఇక ముందట్లు విడుచుటకు అవకాశం లేదు. ఎందుకంటే ఏం జరుగుతుందంటే వాళ్ళు ప్రాణాలు విడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? సుశీల మాత సంకల్పం పెట్టుకొని వాళ్ళని బ్రతికిస్తూ ఉంది. వాళ్ళ ధర్మం, వాళ్ళ ఆయుష్ ప్రకారము వాళ్ళు మరణిస్తూ ఉంటే సుశీల మాత ఏం చేస్తుంది? ఇక్కడ వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు. ఆ శవాన్ని దగ్గర పెట్టి ఈమె దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు. ఏడవంగానే ఆమె ఏం చేస్తుంది? ఈ బిడ్డ బ్రతకాలి, ఈమె భర్త బ్రతకాలి, లేకపోతే ఈయన భార్య బ్రతకాలి అని చెప్పి ఆమె సంకల్పం పెట్టుకుంటుంది. వాళ్ళు బ్రతికేస్తున్నారు. ఇది అధర్మం కదా, మనము ధర్మాల్ని వ్యర్థం చేస్తున్నట్టు కదా. ఈ సంకల్పాన్ని, బ్రహ్మ ఇచ్చిన సంకల్పము వ్యర్థమైపోతూ ఉంది కదా అనని చెప్పాడు. అప్పుడు మృత జీవులను సంకల్పమున బ్రతికించుచుండుట సబబు కాదు అని మళ్ళా చెప్పాడు యముడు. మృతమైన వాళ్ళని బ్రతికించడం అనేది జరగకూడదు కదా, మీరు అలా చేస్తున్నారు కదా సుశీల మాత అనని యమధర్మరాజు మళ్ళా చెప్పాడనమాట. అప్పుడు సుశీల మాత అన్నీ విన్నది. భరద్వాజ మహర్షి కూడా అన్నీ విన్నాడు. విని, అవును యమధర్మరాజా, నువ్వు పలికిన వాక్యాలు సత్యం. ఆ బాలుడు, ఆ పెద్ద మనిషి, ఆమె వాళ్ళు మరణించారు. మరణించినప్పుడు వాళ్ళు బాధపడుట, వాళ్ళు ఏడవడం, వాళ్ళు శోకించడం చూసి సుశీల మాత సహించలేకపోయింది. కరుణామయ అయిన ఈ సాధ్వి నా భార్య నిజంగా వాళ్ళని బ్రతికించి వాళ్ళని మామూలుగా మృతమైన వాళ్ళని బ్రతికించింది. కాబట్టి అది తప్పు, అది నిజంగానే తప్పు. నా భార్య కరుణామయి,
అందుకని అలా బ్రతికించింది. ఇక నుండి అలా జరగదు, ఇక నుంచి అలా జరగదు అని చెప్పాడు. మునిపుంగవ, ఇక్కడ ఇక్కడివి మీరేమో ఇక్కడ ఏడుపులు విని మీరు ఎంతో బాధపడుతుంటే ఆ ప్రాణిని బ్రతికిస్తూ ఉన్నారు. కానీ అక్కడ నరకానికి వెళ్తారు కదా, నరకానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నరక బాధలు ఘోరంగా అనుభవిస్తూ ఉంటారు. విష సర్పాలతో కరిపించుకుని ఉంటారు, కొరడాల దెబ్బలు తింటారు నరకంలో, ఇనుప కడ్డీలతో వాతలు పెట్టించుకుంటూ ఉంటారు, వేడి నూనెలో మరుగుతూ ఉంటారు, మంటల్లో మండుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి నరకంలో వాళ్ళకి? బ్రతికి ఉన్నప్పుడు హలో మేడం హలో కంటిన్యూ చేయండి. ఈ విధంగా వాళ్ళు నరకయాతన పడుతున్నారు నరకంలో. మీరు ఇది బ్రతికించడం అనేది మానేసి మీరు వాళ్ళకి ఆ నరకయాతనలో పడకుండా జీవించి ఉండంగానే ఆ నరకంలో నరకయాతనలు పడకుండా వాళ్ళు జీవించి ఉన్నప్పుడే వాళ్ళకి అంటే ధర్మాలు, నీతి నియమాలన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు మంచి వాళ్ళుగా ఉండి వాళ్ళు ఈ నరక బాధలన్నీ కూడా బాధలన్నీ పడకుండా ఉంటారు కదా. అలాంటి నరక బాధలు మీరు కానీ చూస్తే అస్సలు సహించలేరు మీరు. అట్లాంటి వాళ్ళకి నరక బాధలు లేకుండా మీరు వాళ్ళు జీవించి ఉన్నప్పుడే ధర్మంగా నడవడము, న్యాయంగా నడవడము లాంటివన్నీ కూడా మీరు ఏది మంచిదో ఏది చెడ్డదో వాళ్ళకి చెప్తే వాళ్ళు అందరూ కూడా ఆ నరకయాతనలో పడరు కదా. అలాంటి పనులు చెయ్యండి. మీరు మరణాంతరమున కలుగు బాధలకు నివృత్తి కొరకై బ్రతికి ఉండగానే తానే కొన్ని కర్మలు చేసుకున్నట్లు మీరేం చేయాలి? గ్రంథాలు రాయండి. గ్రంథాలు రాసి అవన్నీ వాళ్ళు చదివి ఆచరించేటట్టు చెయ్యండి. అది లోకోపకారము ఈ విధంగా చెయ్యండి అని యమధర్మరాజు వాళ్ళకి చెప్పాడు, భరద్వాజ మహర్షికి, సుశీల మాతకి. అప్పుడు వాళ్ళు ఎంతో శ్రద్ధగా యమధర్మరాజు యొక్క మాటలు విన్నారు. అవును, నిజమే, మనము ప్రకృతి నియమాలని విరుద్ధంగా చేసి చనిపోయే వాళ్ళని బ్రతికించడం చేయకూడదు. కాబట్టి వాళ్ళకి బ్రతికి ఉండగానే వాళ్ళు నీతివంతులుగా చేద్దాము. వాళ్ళ కర్మల్ని ప్రక్షాళన చేసుకునే విధంగా మనము చేసేటట్టు వాళ్ళకి చెప్దాము. అవన్నీ చెప్పాలి అంటే గ్రంథాలు రాయాలి. ఆ గ్రంథాలు రాస్తాము అనని అనుకున్నారు. అనుకొని వాళ్ళు భరద్వాజ మహర్షి యమధర్మరాజుకి చెప్పారు. ఏమని? యమధర్మరాజా, మేము తప్పకుండా మీరు ఎలా చెప్పారో అవన్నీ చేస్తాం, గ్రంథాలు రాస్తాం, నీతి సూత్రాలతో, ధర్మ సూత్రాలతో గ్రంథాలు రాసి అవి అందరూ చదివి ఆచరించేటట్టు చేస్తాము. వాళ్ళ కర్మలని వాళ్ళు బ్రతుకున్నప్పుడే నివృత్తి చేసుకునేటట్టు చేస్తాము. అది చేస్తాము. మీరు మాకు ఇంత ఈ మేలుకునే విధంగా చెప్పారు, ఆ విధంగా మేము చేస్తాం తప్పకుండానని ఆయనకి యమధర్మరాజుకు చెప్పగా యమధర్మరాజు వెళ్ళిపోతాడు. అంతటి సుశీల భరద్వాజులు శాస్త్రాలు పరిశీలించి వారి దుర్గతులకు నిష్కృతి కలుగునట్టు కర్మ సూత్రాలు రచించుతూ గ్రంథాలు రాశారన్నమాట. భరద్వాజ మహర్షి మనోదృష్టితో నరక మార్గమును దర్శించి పిపాస పీడితులకు వాసోదకములను, వహిని ప్రాణ బాధితులకు తిలోదకములను, సుధాదులకు పిండ ప్రధానములను, వైతరణి తరుణోపాయములు, గోదానములన్నీ నిర్ణయించి కర్మకాండలో తగిన ధర్మ సూత్రాలు నిర్ణయించి వ్రాసి శిష్యులచే చదివించి భరతఖండమున వ్యాపింప చేశాడు. అంటే వాళ్ళు ఇవన్నీ గోదానము, పిండ ప్రధానాలు ఇవన్నీ రాశాడు. ఎలా రాశాడు? దర్శించాడు. జ్ఞాన నేత్రంతో అవన్నీ ఏమేమి బాధలు పడుతున్నారా వీళ్ళు నరకములో అనని అవన్నీ దర్శించి దానికి తగువైన ఈ సూత్రాలన్నీ, ధర్మ సూత్రాలన్నీ రచించి ఆయన శిష్యులచే
అవన్నీ చదివించి మొత్తం భరతఖండమంతా కూడా వ్యాప్తి చేస్తాడన్నమాట ఆయన రాసిన సూత్రాలు. సుశీల అది మొదలుకొని మరణించిన వారిని బ్రతికించుట మానేసింది. తనకును తన భర్తకును అనుకూలమైన వస్తువులను మాత్రమే సంకల్పించుకొని ఆ సంకల్పాలని ఆ వస్తువుల్ని పొంది వాని వలన సౌఖ్యాలు అవన్నీ పొంది వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత కృతయుగం అయిపోయింది, త్రేతాయుగము వచ్చింది. త్రేతాయుగం దాకా వాళ్ళు చక్కగా సౌఖ్యాలు అనుభవిస్తూ ఆశ్రమంలో శిష్యులతో ఈ భరతఖండాన ఈ సూత్రాలన్నీ వ్యాపింపజేస్తూ చక్కగా ఉన్నారు. తర్వాత త్రేతాయుగం వచ్చింది కదా, సమస్త ధరణి చక్రములను దశరథ మహారాజు పరిపాలించే త్రేతాయుగంలో అలా పరిపాలించే ఆ కాలము వచ్చిందనమాట. దశరథ మహారాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. దీర్ఘదర్శి అయిన భరద్వాజ మహర్షి రాముడు అవతరించినాడని తెలుసుకొని గంగా నది సమీపమున ప్రయాగ వనమున ఆశ్రమం ఏర్పరచుకుని సుశీలతో తపస్సు చేసుకొనుచుండెను. ఇంకా రాముడు పుడతాడు, రాముడు వస్తాడు అనని అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ సుశీలతో అక్కడ ఆశ్రమం నిర్మించుకొని ఉన్నాడనమాట. ఒకనాడు శ్రీరాముడు అరణ్యవాసం వెడుతూ భరద్వాజుని ఆశ్రమానికి వచ్చాడు. మహర్షి శ్రీరాముణ్ణి విష్ణుమూర్తిగా గుర్తు చేసి మన్నాడు ఉదయాన్నే బయలుదేరి చిత్రకూటానికి వెళ్ళమన్నాడు. అప్పుడు శ్రీరాముడు అరణ్యవాసము చేయడానికి వచ్చి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. భరద్వాజునికి తెలుసు కదా, నైనా నువ్వు వనవాసం చేయడానికి వచ్చావు కాబట్టి అక్కడ చిత్రకూట పర్వతం ఉంది, అక్కడికి వెళ్ళి నివాసం ఉండండి, అక్కడ మీకు బాగుంటుంది, ఎక్కువ రాక్షసులు ఉండరు, అక్కడ వెళ్ళండి అని చెప్పాడు. అట్లాగే భరద్వాజ మహర్షి ఆతిథ్యం తీసుకొని ఆయన మాటల్ని బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇట్లు ఒకనాడు రాముని తమ్ముడు భరతుడు వశిష్ఠునితో వచ్చి శ్రీరామ దర్శనం కొరకై వచ్చినామని చెప్పగా వారి పరివారానికి రేపటి వరకు ఉండి విందారగించి వెళ్ళమని చెప్పారు. ఇంత పరివారము తల్లులు వశిష్ఠునితో ఉన్న మేము తెల్లవారే మా అన్నను కనుగొనవలెను అన్నారు. వశిష్ఠుడు భరద్వాజుని యానతి అతిక్రమింపవలదని భరతునకు బోధించి సమ్మతిపరిచాడు. రాముడు వెళ్ళాడు, చిత్రకూట పర్వతానికి వెళ్ళాడు. తర్వాత కొంతకాలానికి భరతుడు వచ్చాడు. ఎవరితో వచ్చాడు? వశిష్ఠుడు, ఇంకా చాలా పరివారము, తర్వాత తల్లులు అందరూ వచ్చారు. వచ్చేసరికి భరద్వాజుడు ఏం చెప్పాడు? మీరంతా ఇక్కడే ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి, మా ఈ విందు ఆరగించి మీరు వెళ్ళండి అని చెప్పాడు. మేము ఇంతమంది పరివారం ఉన్నాం కదా, మా తల్లులు ఉన్నారు కదా, గురువు ఉన్నారు కదా, ఎలాగా అని అంటే అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, ఏం పర్వాలేదు, భరద్వాజునికి ఇదంతా కూడా సంభవమే, నువ్వు భయపడవద్దు అని భరతుడికి నచ్చజెప్పి ఆ రోజు అక్కడ ఉండేటట్టు నిర్ణయం చేసుకున్నారు. భరతుని ఆశ్రమంలో ఉండేటట్టు చేసుకున్నారు. ఆశ్రమం అంటే ఆశ్రమంగానే ఉంటుంది, వాళ్ళకి సౌకర్యాలు అవన్నీ ఏమి ఉండవు, కానీ అక్కడ ఉండడానికి నిర్ణయం చేసుకున్నారు. భరద్వాజుడు సుశీలయో లేచి స్నానాధికాలు నివర్తించి క్షణకాలం జపమున సంకల్పించరి. వెంటనే భరద్వాజుడు సుశీల వెంటనే తెల్లవారుజాముని వాళ్ళు నైట్కి వచ్చేసారు, ఆడికి ఉండండి నైట్కి ఇక్కడ అని చెప్పారు. వీళ్ళు తెల్లవారుజామునే వీళ్ళు లేచి వెంటనే తపస్సుకు కూర్చున్నారు. భరద్వాజ మహర్షి సుశీలమత ఇద్దరు తపస్సు కూర్చున్నారు, కళ్ళు మూసుకున్నారు. వాళ్ళు ఏం చెయ్యాలో ఇవన్నీ కూడా సంకల్పాలు అవన్నీ పెట్టుకుంటారు కదా, ఆ విధంగా కూర్చున్నారు. భరద్వాజుని ఆశ్రమం అంతయు ఉన్నట్టుండి వీళ్ళు కళ్ళు మూసుకొనే ఉన్నారు. ఆ ఆశ్రమం అంత ఏమైపోయింది, మారిపోయింది. ఆశ్రమం లాగా లేదు అది. ఏ వైపు చూసినా నిర్మల నదీ జలాలు ప్రవహిస్తూ ఉన్నాయి. నందన వనాలు అక్కడ వెలిశాయి. మహాత్ములు, అప్సరసులు,
తుంబురునాథులు, గంధర్వులు అక్కడ వచ్చేసేస్తున్నారు. ఆ ప్రాంతానికి వచ్చేస్తున్నారు. ఉపవస్త్రాధికాలు అన్ని వేలాడుతున్నాయి. అంటే వస్త్రాలు, చాలా రకాల వస్త్రాలు అక్కడ వేలాడుతా ఉన్నాయి. శృతుల కింపుగా గాంధర్వ గానము వినవస్తూ ఉంది. అంటే అక్కడ ఈ గంధర్వ గానము వినసొంపుగా, అంటే అక్కడ అందరూ ఉన్నారు కదా, ఎవరు తుంబురు నాదులు అందరూ అక్కడికి వచ్చేసారు కదా, వాళ్ళ నాదాలు వినిపిస్తూ ఉన్నాయి. వేణుల విందుగా నానా విధ రత్నాలు దేవకాంతలు అరుదించారు. అంటే నానా విధ రత్నాలన్నీ ధరించి దేవకాంతలందరూ అక్కడికి వచ్చేసేస్తున్నారు, ఆ ప్రాంతానికి వచ్చేస్తున్నారు. స్నానాలకు ప్రత్యేక మందిరాలు ఏర్పడున్నాయి. అక్కడ స్నానాలకి ఒక ప్రత్యేకంగా ఏర్పడున్నాయి మందిరాలు. వచ్చిన వారందరికీ అందరూ ఉపచారములు చేయ వినియోగింపబడేది. చాలా మంది సేవకులు అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు భరతుని పరివారము, భరతుని తల్లులు, తర్వాత వశిష్ఠ మహర్షి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ సపరీలు చేయడానికి చాలా మంది అక్కడ ఉపచారములు చేయడానికి వచ్చేస్తున్నారు. అందరికీ పట్టు వస్త్రాలు నిర్ణయింపజేసి అక్కడ పెట్టబడ్డాయి. పట్టు వస్త్రాలు వాళ్ళందరూ స్నానాలు చేయగానే వాళ్ళందరూ పట్టు వస్త్రాలు కట్టుకోవడం కోసం అక్కడ పెట్టున్నాయి. బలవంతంగా వీళ్ళందరికీ నలుగులు పెడుతూ ఉన్నారు. వాళ్ళు రండి రండి అని చెప్పి ఆ భరతుడికి, ఆ పరివారానికి అందరినీ రండి రండి లాగి వాళ్ళందరికీ నలుగులు పెడుతూ ఉన్నారు. అభ్యంగన స్నానాలు చేపిస్తూ ఉన్నారు. తర్వాత పట్టు వస్త్రాలు కట్టిస్తున్నారు. అసలు అక్కడ ఎలా ఉందంటే 1000 ఏళ్ల ఇంద్రలోకము కూడా ఆ విధముగా ఉండదు. అట్లా ఉంది. ఆ ఉపచారాలు చేయి వారులెవరో ఆ మణిభవనమున ఎట్లు వచ్చినదో ఎవరు ఎరుగరు. ఆ మణిభవనము అదంతా ఆశ్రమం అంతా లేదక్కడ. మొత్తం మణిభవనం ఏర్పడిపోయి ఉంది, రాజభవనం ఏర్పడి ఉంది. ఆ ఉపచారాలు చేసే వాళ్ళంతా ఎలా వచ్చారో తెలియదు. వాళ్ళంతా వీళ్ళని లాగి చక్కగా నలుగులు పెట్టి స్నానాలు చేయించి పట్టు వస్త్రాలు కట్టించేసేసారు. ఆ విశాల కనక హార్యంబు, ఇక్కడంతా విశాలంగా ఉండేదంతా కూడా బంగారు పాత్రలు వెలుసున్నాయంట అక్కడ. భరతునికి ఇవి చూడగానే పిచ్చెత్తినట్టయింది. భరతుడు, రాముని తమ్ముడు భరతునికి అవి చూడగానే పిచ్చెత్తినట్టయిపోయింది. ఇదేంటిది, రాత్రి సాయంకాలంగా వస్తే ఈ విధంగా ఆశ్రమంగా ఉన్నది, తెల్లవారేసరికి ఇదేంది ఇలా అయిపోయింది అని పిచ్చెత్తినట్టు అయిపోయింది. అప్పుడు వశిష్ఠుని అడిగాడు, ఏమిటి గురువా ఇదెంత, ఈ వైభోగం అంతా ఎక్కడిది అని అంటే, అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు, భరత నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇదంతా భరద్వాజుని సుశీలామాత యొక్క తపో మహిమచే ఇదంతా కలిగింది. ఆహా, ఎంతటి మహిమ చూడవు, ఎంత వైభవమో చూడు అని చెప్పి భరతునికి చెప్పాడు. అప్పుడు భరతుడు ఆశ్చర్య ఆనందాలు పొందాడు. ఆహా, మహర్షుల ప్రభావములు అనేకములు కదా అని తలపోశాడనమాట. భరద్వాజ సుశీలు కూర్చున్న చోటే ఉన్నారు, వాళ్ళు కదలనే లేదు, వాళ్ళు ధ్యానంలోనే ఉన్నారు. కానీ ఇవన్నీ జరిగిపోతున్నాయి. అప్పుడు అందరూ భోజనానికి కూర్చున్నారు. ఏ పదార్థం చూసినా గాని నానావిధ భక్ష భోజ్యములు ఎంతో రుచికరంగా ఉన్నాయి. క్షీరోదము, రసాయనము, క్షోక్షములు, వేలు పదార్థాలన్నీ కూడా ఎంతో రుచికరంగా ఉన్నాయి. ఎంత తిన్నా కానీ ఆశ తీరకుండా ఉండి ఎంతో రుచికరంగా ఉన్నాయి. తింటూనే ఉన్నారు. ఆ పరివారం అంతా తింటూనే ఉన్నారు. తిని అయిపోగా ఆ తర్వాత సుగంధ భళితమైన తాంబూలాలు అక్కడ ఇవ్వబడ్డాయి వాళ్ళకి. అవి అంతా వేసుకున్నారు. గంధర్వులు పాటలు పాడుతూ మోహ పరవశుల్ని చేస్తూ ఉన్నారు వీళ్ళని. అంతా పరివ్రాజ్యం అంతా కూడా ఏమనుకుంటున్నారంటే, అబ్బో ఇంతటి సౌకర్యం మనం ఎప్పుడూ పొందలేదు కదా, ఇంతటి పదార్థాలు మనం ఎప్పుడు తినలేదు కదా, ఇంత సేవ చేయించుట మనం ఎప్పుడు పొందలేదు కదా, మనము అయోధ్యకి ఇంక వెళ్ళవద్దు, మనం ఇక్కడే ఉన్నాము అని అనుకుంటున్నారంట అక్కడ ఉండే వాళ్ళంత పరివారం అంతా కూడా. అయోధ్యకు మేము తిరిగిపోము అనే తలంపులో ఉన్నారనమాట వాళ్ళంతా. ఈ విధంగా మైమరిపు అయిపోయి ఉన్నారు అందరూ. ఆ తీయని రాగాలతో గంధర్వుల పాటలకి మైమరిచిపోయి ఉన్నారంట. తర్వాత భరతునికి
భరతుడు మేలుకొన్నాడు. అంటే వీటిదంతా కూడా నుంచి ఆయన పక్కకి వచ్చాడనమాట. వచ్చి నేను వచ్చింది దేనికి, ఇక్కడికి ఈ పరివారాన్ని అంతా తీసుకొచ్చింది దేనికి, నేనేంది ఇక్కడ మైమరిచిపోతున్నాను అని అనుకొని తెలివి తెచ్చుకున్నాడట భరతుడు. తెలివి తెచ్చుకొని రామదర్శనానికి కోరిక ఎక్కువైందంట. ఇంక మేము రాముడి దగ్గరికి పోవాలి అని చెప్పి భరద్వాజ మహర్షి దగ్గరికి వచ్చి వచ్చి ఇట్లాగా భరద్వాజ మహర్షి, మమ్మల్ని ఎంతో సత్కరించావు, మమ్మల్ని ఎంతో గౌరవించావు, మాకు ఎంతో సేవలు చేశారు, మాకు విందు భోజనాలు పెట్టావు, ఎప్పుడూ మేము ఇలాంటి విందు భోజనాలు తినలేదు, అట్లాంటి విందు భోజనాలు పెట్టావు, నీ మేలు, నీ గౌరవం, నీ మర్యాదలు ఎప్పుడు మేము మర్చిపోము, మాకు రాముడు ఎక్కడ ఉన్నాడో చెప్పు, దారి చూపించు, మేము ఆ దారిన వెళ్తాము అని వేడుకున్నాడు. వేడుకున్న తర్వాత అప్పుడు భరద్వాజుడు సంతోషించి, నైనా నువ్వు అక్కడికి వెళ్ళు, ఇటువైపు చిత్రకూట పర్వతం ఉంది, ఆ వైపున వెళ్ళండి, వెళితే అక్కడికి వెళితే మీకు నా రామదర్శనం జరుగుతుంది అని భరద్వాజ మహర్షి చెప్పగా వాళ్ళంతా బయలుదేరి వెళ్ళారు. అప్పటి నుంచి మహోత్కృష్టమైన విందు జరిగినప్పుడల్లా ఇక్కడ మన భారతదేశంలో కూడా ఇప్పటికీ ఏదైనా విందు జరిగింది అంటే దాన్ని భరద్వాజ విందులాగా ఉందిరా అని అంటారనమాట. అప్పటి నుంచి భరద్వాజ విందుని మనము లోకములో ప్రసిద్ధి ఆ విధంగా వచ్చిందనమాట. తర్వాత త్రేతాయుగం కూడా గడిచిపోయింది. చూడండి, కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది. వీళ్ళు అప్పటి నుంచి 1000 సంవత్సరాలు అక్కడే ఉన్నారు అన్నమాట. ద్వాపర యుగం కూడా ప్రారంభమైంది. సంధ్యాకృత్యంలో నిర్వర్తించుకుని వచ్చుచుండ ఒకసారి సంధ్యాకృత్యాలు నిర్వర్తించుకుని వస్తూ ఉన్నాడు భరద్వాజ మహర్షి. ఘృతాచి అనే అప్సరస అక్కడ కనిపించింది. ఘృతాచి అనే అప్సరస కనిపించగానే భరద్వాజ మహర్షికి మనస్సు చంచలనం వలన ఆయన మనసు వెంటనే చంచలమైపోయి ఒక తేజము బహిర్గతము అయింది. ఒక తేజము బహిర్గతం అయ్యి ఆ తేజము వృధా పోకుండా ఆయన ఏం చేశాడంటే ఒక ద్రోణి తయారు చేసి ఆ ద్రోణి యందు ఆ తేజాన్ని నింపి భద్రంగా తీసుకొచ్చి సుశీలను పిలిచి, సుశీల, ఈ ద్రోణమందు ఒక బిడ్డ జన్మిస్తాడు కాబట్టి దీనిని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటూ ఉండు అని చెప్పాడు. అప్పుడు సుశీల మాత వెంటనే భర్త ఆజ్ఞను స్థిరత వహించి దానిని ఒక కుండలో పెట్టి చక్కగా ఆ ద్రోణిని కుండలో పెట్టి సంరక్షిస్తూ ఉంది. తర్వాత కొంతకాలానికి కొన్ని దినాలకి ఒక బిడ్డ జన్మించింది. ఆ బిడ్డే శుక్రుని అంశమున ఆవిర్భవించాడు. ఆ కుమారుడే ప్రఖ్యాతిగాంచిన ద్రోణాచార్యుడు. మన కౌరవులకి పాండవులకి గురువు ద్రోణాచార్యుడు. అంటే అక్కడ ద్రోణి యందు ఆ తేజమును దాచినందువల్ల, అది కాపాడినందువల్ల ద్రోణం నుండి పుట్టాడు కాబట్టి ఆయన పేరు ద్రోణాచార్యుడు. అంటే భరద్వాజ మహర్షి మనకి కౌరవుల పాండవులకి ఒక గురువును కూడా ఇచ్చాడు. భరద్వాజుడు యాత్రలు చేస్తూ ఒరేపల్లి వచ్చి యమునా నదిలో స్నానం చెయ్యాలని అక్కడున్న వాళ్ళను రేవు చూపించమన్నాడు. వాళ్ళు ఆయన్ని ఆ పిల్లలంతా ఆట పట్టించారన్నమాట. అయితే గోపబాలులతో బలరాముడితోనూ అందరితోనూ కలిసి అక్కడ తిరుగుతున్న శ్రీకృష్ణుడు పరుగున వచ్చి మహర్షికి నమస్కారం చేసి ఆతిథ్యం తీసుకోమన్నాడు. భరద్వాజుడు అతన్ని శ్రీకృష్ణుడైన విష్ణుమూర్తి అవతారంగా తెలుసుకుని స్తోత్రాలు చేశాడు. భరద్వాజ మహర్షి ఆయన రాముణ్ణి చూశాడు, కృష్ణుని కూడా చూశాడు. అంటే అన్ని యుగాలలో భరద్వాజ మహర్షి ఉన్నాడు అన్నమాట. కృష్ణుడు ఈయన విష్ణుమూర్తి అవతారం అని గుర్తించి స్తోత్రాలు పలికాడు. అంటే చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుని అక్కడ దర్శించాడు. అయితే తర్వాత భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఋగ్వేదములోని 6వ మండలంలో భరద్వాజుడు పాడిన పాటలు ఉంటాయి. ఋగ్వేదములో 6వ మండలంలో ఆయన పాటలు ఉంటాయి.
భరద్వాజుడు రాజధర్మాలని చెప్తూ రాజుకి గ్రద్ద చూపు, కొంగ వినయం, కుక్క విశ్వాసము, సింహ పరాక్రమం, కాకి సంశయము, పాము నడక ఉండాలని, ధర్మ కార్యాలు ఎలా చెయ్యాలో, దోషుల్ని ఎలా దండించాలో కూడా శత్రుంజయుడు అని రాజుకి చెప్పాడు. ఇవన్నీ కూడా శత్రుంజయుడు అనే రాజుకి చెప్పాడు, ఒక రాజు ఎలా ఉండాలి అని. అలాగే భరద్వాజుడు భరద్వాజ స్మృతి అనే గ్రంథం కూడా రాశాడు. వైమానిక శాస్త్రము అప్పట్లోనే వైమానిక శాస్త్రం రచించాడు. అసలు వైమానిక శాస్త్రము ఆయన రచించిన దానిలో ఎట్లా ఉంటుందంటే, విమానం విరగనిది, కోసినా తెగకుండా కాలిపోకుండా ఉండేది, నాశనం కాకుండా ఉండే ఈ విమానంలో శత్రువులు మాటలు వినగలిగేలా, ఫోటోలు తీసుకోగలిగేలా చాలా పరికరాలు ఉండేవి. ఇవి యుద్ధ విమానాల్లాగా ఉండేవి. విమానానికి 3 భాగాలు ఉండేవి. విమానం నడిపే వారికి వేరువేరు బట్టలుండేవి. కాలాన్ని బట్టి తినడానికి 3 రకాల ఆహార పదార్థాలు ఉండాలని, వాటి వల్ల గాలిలో ఉండే 25 రకాల విషాలు ఏం చేయకుండా ఉంటాయని రాశాడు. ఇన్ని రకాలుగా ఆయన ఆ గ్రంథంలో రాశాడు. అప్పట్లోనే 16 లోహాలతో తయారు చేస్తే ఏ వాతావరణానికైనా తట్టుకుని చెక్కు చెదరకుండా ఉంటుందని రాశాడు. అంటే 16 లోహాలు కలిపి దాంతో విమానం తయారు చేస్తే ఏ వాతావరణానికైనా అది తట్టుకొని ఉంటుంది అని చెప్పి రాశాడు. అప్పట్లో అంత టెక్నాలజీ ఉండేది. కాబట్టి భరద్వాజ మహర్షి మనకు తపశక్తి యొక్క మహిమను, లోక కళ్యాణానికి ఆయన చేయాల్సిన కార్యక్రమాలు, తర్వాత అందరినేమో రాముడికి ఆదర్శప్రాయంగా, కృష్ణుడికి ఆదర్శప్రాయంగా, ఒక పాండవులు కౌరవులకు ఒక పుత్రుని ద్రోణాచార్యాన్ని ఇవ్వడము, తర్వాత ఎన్నో గ్రంథాలు శస్త్రాలని రాయడము, ఇవన్నీ చేయగలిగాడు భరద్వాజ మహర్షి. ఈ విధంగా మనం భరద్వాజుని యొక్క కథను చదువుకున్నాము. ఆయన యొక్క ఎనర్జీని మనము ఇప్పుడు తీసుకున్నాము. ఈ జ్ఞానమంతా మనకు ఇచ్చినందుకు, ఇదంతా చెప్పే అవకాశం ఇచ్చినందుకు మా గురువు గారైన కేవీరావు సారికి వందనాలు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కారుణ్య సమూహానికి ధన్యవాదాలు. సుజాత తల్లికి ధన్యవాదాలు. విన్నందుకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు.